దేశ స్వాతంత్ర్యంకు ముందు నుండి కొట్లాడితే ఇచ్చినటువంటి కార్మిక హక్కులను కాలరాస్తూ తీసుకొచ్చిన జీఓలోను నిరసిస్తూ శుక్రవారం నెక్కొండలో ఏఐటీయూసీ, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ పలు వర్గాలు ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కందిక చెన్నకేశవులు మాట్లాడుతూ, ఈరోజు 44 చట్టాలను 4 గోడ్లుగా విభజించి పెట్టుబడి దారులకు అనుకూలమైన చట్టాలను తీసుకువచ్చినటువంటి కేంద్రం ప్రభుత్వం పైన దండయాత్ర చేసేందుకు ఈరోజు పెద్ద ఎత్తున కార్మిక లోకం సమ్మెతో పాటు గ్రామీణ బంధం కై వరంగల్ జిల్లా కొండండల కేంద్రంలో ర్యాలీలు తీస్తూ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పాటు వ్యాపార సంస్థలను బంద్ చేయడం జరిగింది. అంబేద్కర్ సెంటర్ నుండి హై స్కూల్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చాగంటి వెంకటయ్య మాట్లాడుతూ సంఘటితంగా అసంఘటితంగా పనిచేస్తున్న కార్మికులను అంధకారంలోకి నెట్టివేస్తూ కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకు ఈ 4 కోడ్ల విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని, పనిచేస్తున్న వారికి సమాన పనికి వేతనం కల్పించాలని, కనీస వేతనం కింద 26,000 అందించాలని 130 సంవత్సరాల క్రితం కొట్లాడి సాధించినటువంటి పని గంటలను ఇవాళ కాలరాస్తూ 12 గంటల విధానాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారని, తక్షణమే ఈ 4 కోడ్ల విధానాన్ని రద్దు చేస్తూ కార్మిక హక్కులను కొనసాగించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సిఐటియు నాయకులు తాటికాయల యాకయ్య, కనుకుల దేవపాల, మైదం యాకయ్య, ఈదునూరి సాయిలు, భూక్య నరేష్, ఎండి రఫీ, ఎండి ఫయాజ్, సింగం ఉపేంద్ర, సింగం హైమా, జన్ను సూరమ్మ, కానుకం ఎలీషా, మోతె వెంకన్న, భానోత్ వెంకన్న, కూస లలిత, సావిత్ర, సింగం వెంకటలక్ష్మి, బక్కి నరసయ్య, చెలకలపల్లి శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు. అఖండ వార్తాహర, నెక్కొండ.